Namaste, welcome to Polluted News. 5. 5 is my body count. Again, truth. Real answer to you guys. Favorite color, I told you. Love you from Karnataka, thank you. You're out. 5. 5 is my body count. Again, truth. Real answer to you guys. 5. 5 is my body count. Again, truth. Real answer to you guys. 5. 5 is my body count. Again, truth. ఇదే అంశంలో డిస్కస్ చేయడానికి అడ్వకేట్ ఉషశ్రీ గారు కూడా ఫోన్లో అది లైవ్లో ఉన్నారనమాట. మేడం హాయ్ మ్యామ్. హాయ్ అండి, నమస్తే. హాయ్ మేము ఇక్కడ ఈ అంశం మనం ఇప్పుడు ప్రజెంట్గా మాట్లాడేది మీకు తెలిసిందే. అంటే మనము జనరల్గా అయితే ఇప్పుడు విష్ణుప్రియ గురించి మాట్లాడుతున్నాం, యాంకర్ విష్ణుప్రియ గురించి. ఆమె మాట్లాడినటువంటి సోషల్ మీడియా వేదికగా ఆమె ఏదైతే డిస్కషన్ టాపిక్ నడుస్తూ ఉందో ఆ టాపిక్ పైన ఇప్పుడు డిబేట్ నడుస్తూ ఉంది మేడం. సో ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే వ్యక్తిగత స్వేచ్ఛ కింద విష్ణుప్రియ ఈ విధంగా, అంటే అందులో భాగంగానే విష్ణుప్రియ ఈ విధంగా మాట్లాడింది. తన బాడీ కౌంట్ గురించి ఒక వ్యక్తి అడిగినప్పుడు ఆమె కూడా అంతే ఫ్రీడమ్ తోటి ఆ సమాధానం చెప్పింది అన్న కోణంలో తెలుస్తూ ఉంది. సోషల్ మీడియా వేదిక కొంతమంది ఈ విధంగా వాదిస్తూ ఉన్నారు, మరికొంతమంది ఇది తప్పు అన్నట్టు వాదిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకు అంటే ఒక వ్యక్తిగత ఫ్రీడానికి అనేది అద్దులు పరిమితులు ఏమైనా ఉన్నాయా? మన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కావచ్చు, మన బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం, దీని ప్రకారం కావచ్చు. సార్, నేను మీకు ఇది ఒక ఫ్లో చార్ట్ లాగా చెప్తాను. చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను ఇలాంటి ఇయర్ రింగ్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, కావాలని ఎక్స్క్లూజివ్ గా పెట్టుకున్నా. ఓకే, ఇఫ్ ఐఎమ్ షోకేసింగ్ సంథింగ్ విచ్ ఐఎమ్ నాట్, అంటే నేను కానిది నేనని చూపిస్తూ మళ్ళీ నేను ఇది కాదంటే మీరేమంటారు? మీరే అన్నారు ఇందాక శేఖర్ భాష గారితో నాకు పరువు ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది, నన్ను ఇలా చేస్తున్నారు, నన్ను అలా చేస్తున్నారని విష్ణుప్రియ గారే అన్నారు అంతకు ముందు ఒక ఎడ్యుకేట్ ని తీసుకొచ్చి మీడియా మీద మీరు గమనిస్తే. అవునా? అవును. సో ఇప్పుడు ఇది పెట్టుకుంటే ఒక రకమైన అట్రాక్షన్ ఉంటుంది. అది కాదు లేదు అని అనాలి అంటే ఇది తీసేయాలి. అవునా? ఈ ముసుగు ఏదైతే నేను వేసుకున్నానో అది తీసేస్తేనే జనాలు నమ్ముతారు నేను ఇది కాదని. సో యాజ్ పర్ ద లా మాట్లాడుకుందాం, యాజ్ అన్ అడ్వకేట్ బాడీ ఎక్స్పోజర్ ఈజ్ నాట్ ప్రొటెక్టెడ్ అండర్ లీగాలిటీ అండి. ఇది మీరు అండర్లైన్ చేసుకొని కొటేషన్స్ లో రాసుకోండి. ఓకే, దిస్ ఇస్ డెఫినెట్లీ అ పొటెన్షియల్ అఫెన్స్. ఇది బిఎన్ఎస్ 228, నేను ఇక్కడ నోట్స్ రాసుకున్నాను. పోస్టింగ్ అబ్సీన్ అండ్ ఇండీసెంట్ కంటెంట్ ఆన్లైన్, అది విష్ణుప్రియ గారు కాదు, ఎవరు చేసినా సరే బిఎన్ఎస్ సెక్షన్ 228 కింద డెఫినెట్ గా కేసులు బుక్ చేయొచ్చు. బాడీని ఎక్స్పోజ్ చేస్తున్నారు ఈవిడ. సో చాలా మంది ఆవిడ చేస్తున్నారు, ఆవిడ నిజంగా తప్పు చేసి ఈ పార్టీ కేసులు ఫైల్ అవ్వాలి, ఆవిడకి కావాల్సిన చర్యలు అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆవిడ మీద కావాల్సిన చర్యలు పోలీసు వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి ఆవిడ చేసింది కరెక్ట్ అంటారా అని మీరు రెడీ అయ్యిందాక భాష గారిని. అవునా? అండ్ ఇంకొక పాయింట్ వస్తే ఆవిడ మీద చర్యలు తీసుకోలేదు కాబట్టి ఆవిడ చేసేది కరెక్ట్ అయితే కాదండి. ఫస్ట్ థింగ్, పెట్టిన కేసు అంటే ఆవిడకి సంబంధించిన సెక్షన్లన్నీ అట్రాక్ట్ అయ్యేలాగా పెట్టారా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. అండ్ ఇంకోటి, బాడీ కౌంట్ స్టేట్మెంట్ అనేది చేశారు ఆవిడ చాలా స్ట్రైట్ గా. మనం ఇక్కడ చాలా క్లియర్ కట్ గా చాలా సరదాగా ఒక మాట వదిలేశారు ఆవిడ, ఏదో క్యాజువల్ గా అన్నట్టు. ఇది దిస్ కమ్స్ అండర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఎస్, దిస్ ఇస్ లీగల్. కానీ ఇల్లీగల్ ఏంటంటే పొటెన్షియల్ డిఫమేషన్, ఆవిడ మొరాలిటీ ఏదైతే ఇందాక నుంచి భాషా గారు చెప్తున్నారో మొరాలిటీ మీద దెబ్బతీస్తున్నారు. ఇట్ విల్ వయలేట్ బిఎన్ఎస్ ప్రొవిజన్స్ ఆన్ పబ్లిక్ డీసెన్సీ అండ్ యూత్ ఇన్ఫ్లుయెన్స్. మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, నేను కూడా పలు సందర్భాల్లో నేను ఇదే మాట మాట్లాడాను. యూత్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా లేదా? ఎస్. అంటే బాడీ కౌంట్ 5 అంటే ఓకేనా? అంటే ఆవిడ 5 చెప్పారంటే పక్కన 2 సున్నాలు ఉంటాయా, 3 సున్నాలు ఉంటాయా? అండ్ అడ్వకేట్ గా మాట్లాడితే యాజ్ పర్ ద సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ రీసెంట్ గా మీ బాడీ కౌంట్ 5 కాదు, 50 కాదు, 500, 5000 కూడా తీసుకోవచ్చు పారితోషికం తీసుకొని ఆన్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ ప్రొఫెషన్ అని చెప్పి సుప్రీం కోర్ట్ వాళ్ళు డిక్లేర్ చేశారు. అవునా? అవును, లీగల్ అని చెప్పేసి అనౌన్స్ చేసింది యాజ్ పర్ ద లా. కాబట్టి ఆవిడ కూడా దాన్ని చక్కగా ఆపాదించుకొని అలా చేసేటప్పుడు అప్పుడు ఏం చేయాలంటే కన్సెన్షువల్ సెక్స్ అన్నారు. ఏమన్నారు సుప్రీంకోర్టు వారు? కన్సెన్షువల్ గా ఎవరన్నా ఇదే వృత్తి విధానంగా కానీ వృత్తిలా కానీ తీసుకుంటే కోర్టు వారు కానీ
పోలీస్ వారు కానీ వాళ్ళని అరెస్ట్ కానీ ఏ విధమైన ఇబ్బంది కానీ పెట్టకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేశారు. అవును. ఈవిడ దాన్నే అలసగా తీసుకొని ఈ మాట మాట్లాడారా అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇంకొకటి, ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్ ఉంది. ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్ ఉన్నప్పుడు లీగల్ గా ఏమీ ప్రొటెక్షన్ ఉండదు. అంటే ఆవిడ నోటుకొచ్చినట్టు ఎలా మాట్లాడితే అలాగా ఏది పడితే అది మాట్లాడొచ్చా అనేది ఉండదు. డెఫినెట్ గా యాజ్ పర్ లా చాలా స్క్రూటినీ చేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ని యూత్ మీద ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనేది అకౌంటబిలిటీలోకి తీసుకుంటుంది బిఎన్ఎస్ సెక్షన్స్. ఓకే. ఓకే. ఇంకోటి, సోషల్ మీడియా కంటెంట్ ఆవిడ ఏది మాట్లాడినా లీగల్ అవ్వదు. సోషల్ మీడియాలో నేను ఏది మాట్లాడినా సరే లీగల్ నాకు హక్కు ఉందంటే లేదు. మ్మ్. ఇట్స్ అ ప్లాట్ఫామ్ రెగ్యులేటెడ్ కంటెంట్. అండ్ ఇన్స్టాగ్రామ్ కానీ పోలీసులు కానీ సైబర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఫర్దర్ గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఆవిడ భారీ మూల్యము శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇవన్నీ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు చెప్పండి? అవును. అర్థమవుతుందా? అవును. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సోషల్ యాక్టివిస్ట్ కానీ సామాన్య మానవులు కానీ ఆవిడ ఏదో బతుకుతుంది, మనం ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఆవిడెందుకు రోడ్డు మీదకి లాగాలి, ఇది నా ప్రొఫెషన్ నా లైఫ్ అని చెప్తోంది కదా. ఆవిడ చాలా క్లియర్ కట్ గా అందరికీ నొక్కి వక్కడిస్తుంది. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే నేను వాళ్ళ మీద కేసులు వేస్తానని కూడా అంటున్నారు. అవునా? అవును. ఓకే. ఆవిడ ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే పిచ్చి పిచ్చి స్కిన్ షో చేసిన పెట్టిన కేసు కూడా పెద్దగా ఎవరు యాక్షన్ తీసుకునేలా కూడా లేదు. కానీ మోరల్ పోలీసింగ్ అనేది మనం ఇలా కూర్చొని మాట్లాడుకోవడం చాలా 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 జరుగుతోంది. ఆవిడేమంటుంది, ఇది నా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, యాజ్ పర్ మై ఫండమెంటల్ రైట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అంటుంది. మ్మ్. అవునా కదా? నిజంగా ఇది ఫండమెంటల్ రైట్. లీగల్ గా కరెక్టా అంటే కాదండి. ఫస్ట్ థింగ్, అబ్సీన్ కంటెంట్ ని అబ్సీన్ బిహేవియర్ ని యూత్ ని తప్పుదోవ పట్టించేలాగా ఆవిడ మాటలు చేతులు అయితే ఉన్నాయి. ఓకే. మోరల్ పోలీసింగ్ అంటే మనలాంటి వాళ్ళందరూ కూర్చొని ఇది చేయొచ్చా? ఎస్, చెయ్యొచ్చు. ఎందుకంటే ఆవిడ నేను ఈ ప్రొఫెషన్ ని తీసుకున్నాను, ఈ ప్రొఫెషన్ కి నేను ధనార్జన చేస్తాను, ఈ 5 దగ్గర కూడా నేను డబ్బులు తీసుకున్నాను, నేను నా శరీరాన్ని ఇచ్చి డబ్బులు తీసుకున్నానంటే యాజ్ పర్ ద సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ కరెక్ట్ అవుతుంది. అది అర్థమవుతుందా? ఐఎమ్ సో సారీ టు టాక్ లైక్ దిస్. ఓకే. ఆవిడ 5 కాదు 50 మందితో కూడా ఉండొచ్చు. బట్ ఆవిడే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు, నాకు పరువు గల్ల కుటుంబం, నాకు అలా ఉంది ఇలా ఉంది అని చెప్పి. అలాంటప్పుడు మరి 5 కౌంట్ అనేది అంటే ఒక పరువు గల్ల పద్ధతిగా ఉండేవాళ్ళు మరి 5గురితోనూ 50 మందితోనూ 500 మందితోనూ 10 మందితోనూ ఉన్నారంటే వాళ్ళని మనం ఉన్న ఇప్పుడు సమాజంలో వేరేలానే పిలవాలి. ఏమంటారు భాష గారు? అమ్మా, ఇక్కడ 5 మంది లేకపోతే 10 మంది అనే దాని గురించి మన సుప్రీంకోర్టు ఇచ్చేసింది కాబట్టి మీరు ఇందాకే చెప్పారు, ఆల్మోస్ట్ లీగల్ చేసేసింది కాబట్టి. కానీ ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్ ఆవిడ ఫ్రీడమో ఎక్స్ప్రెషనో ఇంకోటి కాదు, అన్నిటికంటే మించి ఇక్కడ మనీ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఎక్స్ప్లాయిటేషన్. ఇప్పుడు నీ ఇష్టం వచ్చిన బట్టలు నువ్వు వేసుకొని నీ ఇష్టం వచ్చినంత మనతో తిరుగు, కానీ దాన్ని నువ్వు కమర్షియల్గా వాడడం అనేది ఏ ఆస్పెక్ట్లోకి వస్తుంది అది చూడాలి. బిఎన్ఎస్ వైలేషన్ రిస్క్లు ఇక్కడ నేను క్లియర్ కట్ గా రీసెర్చ్ చేసిన దాని ప్రకారం దెర్ ఇస్ అ హై రిస్క్. మైనర్స్ అందులో ఎంతమంది ఉన్నారో తెలియదండి మనకి. ఇంకా ఇండియాలో రెగ్యులేటరీ బాడీ అండర్ 16 ఎంతమంది ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారో మనకి ఇంకా కౌంట్ లేదు. మన గవర్నమెంట్ ఇంకా రూల్ తీసుకురావాలి. అది 100% మోడీ గారు ఉత్తర్వులు జారీ చేశారు, మినిస్టర్లు చేస్తున్నారు యూత్ ని ఇన్స్టాగ్రామ్ నుంచి తీసేయాలని. కానీ ఇక్కడ హై రిస్క్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ మైనర్స్ నెగటివ్లీ, ఇది బిఎన్ఎస్ వైలేషన్ అండి. రిలవెంట్ సెక్షన్ అబ్సనిటీ ప్రొవిజన్స్ యూత్ ఇంపాక్ట్. ఇది పొటెన్షియల్ వైలేషన్ ఏంటంటే ఆవిడ ఇండీసెంట్ గా, అంటే యూత్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కూడా ఉన్నాయి మనకి ఇండియాలో, మీరు కుదిరితే చూడండి. ఓకే. యూత్ బిహేవియర్ ని, యూత్ ఆలోచనల్ని, యూత్ మెంటాలిటీని, యూత్ బిహేవియర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పలు విధాల ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా లాస్ ఉన్నాయి. దట్స్ కాల్డ్ యూత్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకే. ఓకే. అందులో ఈ బిఎన్ఎస్ ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఏదైతే చేసే పిచ్చి పనులని యూత్ ఇంపాక్ట్ అవుతున్నారో దానికి డెఫినెట్ గా, అంటే ఈ ప్లాట్ఫామ్ పరంగా ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి నేను ఐమ్ జస్ట్ గివింగ్ యూ అ బేసిక్ ఫండమెంటల్. నేను చెప్పే పాయింట్ ఏంటంటే భాష గారు, నువ్వు అది లీగాలిటీ ఉంది కాబట్టి నువ్వు అది అని చెప్పి అమ్ముకో, నీ బాడీని వాడుకో, అందరితో మెప్పించుకో, ధనార్జన చేసుకో. కానీ నేను అది కాదు, నేను పతితని పార్వతిని, బట్ నన్నందరూ అలా చూడకండి, అలా బిహేవ్ నేను చేసినా సరే నన్ను అలా అనకండి అంటే ఎంతవరకు
ఇది కరెక్ట్ అనేది నా వాదన అంతే. అది కరెక్టా కాదా కానీ అట్లీస్ట్ ఆ మాట అనే అవకాశం అయితే ఆవిడకు ఉంది, ఎందుకంటే అది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాబట్టి. కానీ ఇక్కడ పాయింట్ అది ఆవిడ వెళ్ళి కేసు పెట్టింది. ఇంకాగ్నిటో ప్లే లైక్ ఇంకాగ్నిటో అనే అమ్మాయి ఎవరైతే విమర్శించిందో ఇది తప్పు, ఇలాంటివి చేయకూడదు, యూత్ ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పి జస్ట్ మీలాగా నాలాగా ఆవిడ కూడా తన అభిప్రాయం కొంచెం ఘాటుగా వెలుబొచ్చింది. దీనికి మన పోలీసులు ఆవిడ మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ కేసే కావచ్చు, లేకపోతే అనసూయ గారి కేసు కావచ్చు, ఇవన్నిట్లో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వదిలేయండి, వాళ్ళు ఏమైనా సమాజంలో ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ చూపించనివ్వండి, మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి, మీరు ఆ సమాజాన్ని ఉద్ధరించే పనులు చేయకండి. మేము ఎట్లాగో ఉద్ధరించాము, పోలీసులు మేము ఎట్లాగో ఉద్ధరించాము, మీరు కూడా ఉద్ధరించకండి, చెడగొట్టేవాళ్ళు చెడగొట్టండి అని వదిలేస్తున్నారు అనేది పాయింట్. ఇక్కడ విష్ణుప్రియని అమ్మ నేను ఒక మాట చెప్తాను వినండి. విష్ణుప్రియని నేను అస్సలు తప్పుపట్టను, ఎందుకంటే విష్ణుప్రియలా కొన్ని లక్షల మంది ఇదే పని చేస్తున్నారు. వాళ్ళు ఎవ్వరికీ లేనిది ఇవాళ మనం విష్ణుప్రియని మాత్రమే అనట్లేదు. ఎందుకంటే ఇది యాజ్ ఎ పాలసీగా గవర్నమెంట్ ఇప్పుడు గ్యాంబ్లింగ్ తప్పు, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం తప్పు అని చెప్పి ఎప్పుడైతే ఒక కేసు పెట్టి అందరినీ కాస్త కంట్రోల్లో పెట్టారో, ఒక బెత్తం చూపించారో, అలా దీనికి ఒక్క బెత్తం ఎవరన్నా చూపించారా? లేదు. మీలాగా మాలాగా ఎవరైతే దీని గురించి ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను, ఈవిడ మీద ఎందుకని ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, మనం మోరల్ పోలీసింగ్ చేస్తున్నాం కాబట్టి. మనలాగా ఇప్పుడు నాలా లా చదువుకునే వాళ్ళు అపోజిషన్ వాళ్ళు కూడా పెట్టుకుంటారు, రైట్? ఆ అమ్మాయి నోరు మూయించారు అంటే ఎవరైతే ఇలా మోరల్ పోలీసింగ్ చేసి ఒక వీడియో ద్వారా ఆవిడ ఎక్స్ప్రెషన్ ని సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ని చెప్పారో, విష్ణుప్రియని ఇలా అంటం తప్పు అని చెప్పి ఎఫ్ఐఆర్లు ఎందుకు బుక్ చేశారంటే లాని ఎప్పుడు మీడియాని తట్టకూడదు. నేను నందూస్ కేసులో కానీ వేరే ఏ కేసులో అయినా సరే రిజల్ట్ కావాలంటే లా తలుపు తట్టాలి. ఆ లా ఏం చెప్తుందో ఆవిడ మీద ఆ సెక్షన్స్ పెట్టి కేసులు వేయాలి. కానీ అలా ఎందుకు చేస్తారు ఎవరైనా, నేనైనా మీరైనా, ఒక థర్డ్ పార్టీ అయినా? ఒక అబ్బాయి ఆల్రెడీ విజయవాడలో వెళ్ళి కేసు పెట్టాడు, అది ఇప్పటిదాకా ఏమైంది, ఏ రకమైన అప్డేట్ లేదు. 2026 అదే సార్, అదే చెప్తున్నాను. ఒకళ్ళు పెడితే మళ్ళీ ఈవిడ కూడా ఇలా ఊరికే ఫ్రీ కదా ప్లాట్ఫామ్, నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు అని ఆవిడ తిరిగి పెట్టింది. ఎందుకు పెట్టింది? మనం లీగల్ గా వెళ్ళలేదు. ఆ సెకండ్ టైం ఇప్పుడు కూడా మనం లీగల్ గా వెళితే ఆవిడ మనల్ని అంటానికి ఏం ఉండదు. ఏదైతే ఈ మీడియా వారు ఉన్నారో, లేకపోతే ఎవరైతే ఇలా ఇంపాక్ట్ ఒక మహిళా సంఘాలు కానీ, ఒక యాక్టివిస్ట్ అసోసియేషన్ కానీ, ఒక ఎన్జిఓలు కానీ కలిసి మూకమ్మడిగా దీని ఒక లీగల్ పర్స్పెక్టివ్ లో, నేను కావాలంటే ఒక ప్రొబోనో కేసులో చేయమన్నా చేస్తాను దీన్ని. ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఒక సాధారణమైనటువంటి ట్రోలరు ఒక సెలబ్రిటీని ఏదైనా కామెంట్ చేయగానే వాళ్ళు పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, వీళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. మరి ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి అంటే సాధారణంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏం మాట్లాడాలో కూడా రూల్స్ రెగ్యులేషన్స్ లేవా? వాళ్ళకి అవన్నీ తెలియమంటారా? నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు క్రైమ్ అనేది ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దొంగతనం చేయకూడదని దొంగకి తెలీదా? అవును. సైబర్ క్రైమ్ చేయకూడదని సైబర్ క్రైమ్ చేసే వాళ్ళకి తెలీదా? తెలుసు కదా. తెలుసు. అయినా అవుతున్నాయి. ఎంత ధైర్యంగా చేస్తున్నారు, పట్టుబడితే ఎంత శిక్షలు ఉన్నాయి. ఒక మర్డర్ చేస్తే మర్డర్ కి పనిష్మెంట్ ఉంటుందని తెలీదా? అయినా భార్యలు భర్తల్ని చంపుతున్నారు, భర్తలు భార్యలను చంపుతున్నారు. ఇది కూడా ఆ కోకే చెందుతుంది. వీళ్ళు చేసేది వీళ్ళు చేసుకుంటూ వెళుతున్నప్పుడు, ఖండించేవాడు లేనప్పుడు, ఖండన జరగనప్పుడు, ఖండన జరుగుతుంది అనే భయము చేసేవాళ్ళు లేనప్పుడు క్రైమ్ అనేది జరుగుతూనే ఉంటుంది. వాళ్ళ ఇంపాక్ట్ తెలిసినా ఎవరు వస్తారు మన మీదకి? వచ్చిన వాళ్ళని ఇలాగా ఎదురు వాళ్ళు లీగల్ గా వెళ్లే లోపు వాళ్ళని సప్రెస్ చేస్తున్నారు. ఎవరో విజయవాడలో చేస్తే అతను సప్రెస్ అయిపోయాడు, అవునా? మళ్ళీ ఆవిడ మీద కేసు ఎవరు వేశారు? ఒక మహిళా సంఘాలన్నీ ఇట్లా మీడియా ముందు మాట్లాడుకునే వాళ్ళు కూడా ఒక 4-5 కలిసి ఒక మహిళా సంఘం లాగా పెడితే ఇప్పుడు మేమైనా మీకేం పని అంటారు, మా మీదకి వస్తారు. అర్థమైందా? 100%. ఇప్పుడు వేరే కేసులో కూడా ఇలా వెళ్తే నా తలపగలు కొట్టారు, ఓకే. సో మనం ఏదో సోషల్ కాజ్ కోసం వెళ్తే వాళ్ళు సప్రెషన్ కి మమ్మల్ని గురి చేస్తారు. కాబట్టి గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే డెఫినెట్ గా మనం దీన్ని కోర్టు తలుపులు తడితే శిక్ష అనేది పట్టడానికి ఉంటది. అది లేనంత వరకు ధనం ఉన్నవాడు, అధికారం ఉన్నవాళ్ళు క్రైమ్ ని చాలా క్రమబద్ధంగా చేసి చక్కగా కప్పిపుచ్చుకోగలరా లేదా మీరు చెప్పండి నాకు. ఇక్కడ కోర్ విష్ణుప్రియ సైడ్ అభిమానులు కొంతమంది ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, వాళ్ళు అనే ప్రశ్న ఏంటంటే, ఎంతసేపు అమ్మాయిల చుట్టేనా, ఎంతసేపు అమ్మాయి చేస్తేనే అది తప్పుగా ఎలివేట్ చేస్తూ ఉన్నారు. మరి అబ్బాయిలు ఇట్లాంటి వ్యవహారాలు ఎన్నిసార్లు నాకు బాడీ కౌంట్ ఇంత అని చెప్పేసి ఎన్ని సందర్భాలు లేవు, ఎంతమంది సెలబ్రిటీలు నా బాడీ కౌంట్ ఇంత అని
సోషల్ మీడియాగా బహిరంగంగా చెప్పిన దాఖలాలు లేవు. ఇప్పుడు విష్ణుప్రియ చెప్తే తప్పు అయ్యిందా ఈ వ్యవహారం అన్న కోణంలో కూడా వాళ్ళు ప్రశ్నిస్తాం. దీనికి సమాధానం ఏంది మేడం? 100% ఇది నేను ఒప్పుకుంటా. అబ్బాయిలు ఏ పరిధిలో ఉన్నారు, ఏ స్థితిగతిలో ఉన్నారు, వాళ్ళు ఎందుకు మాట్లాడారు. ఈవిడ ఏ పరిగణలో ఉంది, బాడీ షో చేసుకుంటూ ఒక వల్గారిటీని ప్రమోట్ చేస్తూ ఆవిడ బతుకు తెరివే ఇదయ్యి 10 లక్షల నుంచి 30 లక్షలు సంపాదిస్తూ ఇంకా ఇంకా పెరుగుతోంది. ఇదే ఈవిడకి ధనార్జన, ఇదే ఈవిడ పెట్టుకున్న ఒక ట్యాగ్. వేరే వాళ్ళు అలా ఉన్నారా? మిగిలిన మగాళ్ళు కూడా అదే ఎందుకన్నారు, ఏ సందర్భంలో అన్నారు అనేది పరిగణలో తీసుకొని మాట్లాడటం అనేది శ్రేయస్కరం అండి. కాదు, నేను ఒకటి అడుగుతాను. ఐ డోంట్ నో, మీరు ఇందాక మగాళ్ళు చాలా మంది నా బాడీ కౌంట్ ఇంత అని చెప్పారు అన్నారు కదా, ఎవరు చెప్పారు ఒక్కళ్ళ పేరు చెప్పండి. నాకు తెలిసి ఒక రామ్ గోపాల్ వర్మ అని ఉంటారు ఎప్పుడో, అవి కాకుండా ఇంకెవరు? సల్మాన్ ఖాన్ ఏమన్నా చెప్పాడా? అంటే ఒక్క పర్సన్ చాలు కదా, చెప్పాడా ఒకడైనా? రామ్ గోపాల్ వర్మ ఎన్నిసార్లు ఇదివరకు ఎన్నిసార్లు తను ఉద్దేశించి అంటే సెక్సువల్ దానికి సంబంధించి అట్లాంటి వర్డ్స్ ఎన్నోసార్లు యూజ్ చేసిండు బహిరంగంగా. మరి అతని పైన లేనటువంటి అలిగేషన్స్ ఒక అమ్మాయి ఇట్లా చెప్పగానే ఎందుకని ఇట్లా తిరగబడుతున్న కోణంలో ఆయన మీద కూడా కేసులు పెట్టారు కదా, ఆయన మీద కూడా కేసులు. ఈ వ్యవహారంలో కేసులు ఉన్నాయి, ఈ వ్యవహారంలో తక్కువ అసలు అదే అన్నది. ఈ వ్యవహారంలో కూడా ఈవిడ మీద కేసు పెట్టలేదు. డైరెక్టర్ సార్, ఆయన ఒక వృత్తి, బాడీ చూపించుకొని ఆయన బాడీ ద్వారానే డబ్బులు సంపాదిస్తే అప్పుడు పెట్టాలి. మీరు ఇక్కడ అదే చెప్తున్నా, దెర్ ఇస్ అ లాజిక్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఆయన వృత్తి ఏంటి? శరీరం చూపించుకుంటూ డబ్బులు ధనార్జన చేశాడా? ఆయన ఇన్ఫ్లుయెన్సరా? కాదు. ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి ఉషశ్రీ గారు, ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి షో, ఇంకొకటి స్టేట్మెంట్. నా బాడీ కౌంట్ అనేది కరెక్టా కాదా అనే కోణంలో మనం కేసు పెట్టచ్చా అంటే అది కాదు. బట్ షో వైజ్ దానికి సంబంధించి అబ్సినిటీ సెక్షన్ 292 222 ఆవిడ చెప్పారు కదా, సో అబ్సినిటీ ప్రకారం పెట్టచ్చు అనేది. కానీ ఇక్కడ అబ్సినిటీని ఎవరు డిఫైన్ చేస్తాడు? అబ్సినిటీకి ఈ రోజు దాకా ఇప్పుడు అబ్సినిటీ సెక్షన్ ఉందని ఆవిడ చెప్పారు. ఉషశ్రీ గారు, నేను అడుగుతున్నా, అబ్సినిటీకి డెఫినేషన్ ఉందా లీగల్గా? అంటే ఇంతవరకు చూపించచ్చు, ఇంతకు మించి చూపిస్తే ఇది అబ్సినిటీ అనేది. దీనికి ఈ మధ్య కాలంలో దాన్ని కూడా దాన్ని ఏమంటారు, జడ్జి చేసుకోవడానికి, అంటే వాళ్ళు మేము ఎక్స్పోజింగ్ చేసినా కూడా ఇది రైటు అని చెప్పుకోవడానికి కొంతమంది చేస్తున్నది ఏంటంటే, గూడు మీద బొమ్మలేవా అని ఒక వాదన తీసుకొస్తారు. ఇది మన కల్చర్ కాదా అని చెప్తారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో అసలు చాలా మంది అసలు బ్లౌజులు వేసుకునే వాళ్ళు కాదు, అలాగే చాలా మంది వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు సడన్గా ఇవన్నీ మీకు గుర్తొచ్చాయా అని చెప్పి ఇలా అడిగేవాళ్ళు. సో ఇలా ఏంటంటే మళ్ళీ వీళ్ళు చేస్తున్న దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దీన్ని లెజిటిమేట్ చేయడం కోసం ఏవో ఎప్పుడెప్పుడు ఇంకా ఎనకపోతే ఆదిమానవ టైంలో బట్టలు కూడా వేసుకోలేదు, అది కూడా చెప్తారేమో. సో నేను అనేది ఏంటంటే అది తీసుకొచ్చి అంటే అదే సార్, ఒక జనరల్ మీరు ఎప్పుడు వాదిస్తారు భాషా గారు, మీరు ఏదైతే ఎలా అయితే ఒక కమ్యూనిటీ ఆఫ్ పీపుల్, ఒక యావరేజ్ పర్సన్ ఒక ప్రాపర్ కాంటెంపరీ సొసైటీలో ఉన్నప్పుడు ఒక 100 మందిలో 90 మంది ఒక పద్ధతిలో ఉంటారు, అవునా? అవును. ఆర్ యాక్సెప్టబుల్ రియాలిటీ అనేది ఒకటి ఉంటది, మొరాలిటీ అని ఉంటది. ఎక్కడ పుస్తకాల్లోనూ జడ్జిమెంట్లోనూ అది రాయాలమ్మా. నేను అనేది ఏంటంటే చట్టంలో అబ్సినిటీకి ఒక డెఫినేషన్ రాయాలి. రైట్, మోకాళ్ళ పైకి లేకపోతే మెడకన్నా ఇంతకన్నా కిందకి వెళ్తే దిస్ ఈస్ కాల్డ్ అబ్సినిటీ అని రాయాలి. చెప్తున్నా, అబ్సీన్ అంటే ఏదైతే ఆ దానికి భిన్నంగా ఉందో సెక్షన్ 292 లో క్లియర్ గా రాశారు సార్. నేను మీకు చదివింది, అబ్సీన్ మీన్స్ ఎనీ రిప్రజెంటేషన్ ఆర్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఇవి బాడీనే ఆబ్జెక్టిఫై చేస్తుంది, అవునా కాదా? అబ్సల్యూట్లీ. ఎనీ రిప్రజెంటేషన్ ఆర్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ లాసివియస్, అంటే ఎక్స్ప్రెసింగ్. ఆవిడ ఇలా ఊపేస్తూ ఎక్స్ప్రెసింగ్ ఆర్ కాజింగ్ డిజైర్. నేను మీకు ఇది డెఫినేషన్ చెప్తున్నాను, ఓకే? appeals to the prurient interest, అంటే excessive interest in matters. ఆవిడ మాట తీరు గాని, ఊపు గాని, తిరిగే పద్ధతి గాని, చేసే పనులు గాని అని చేసేస్తుంది. లస్ట్ క్రియేట్ చేసే ఇంట్రెస్ట్ ఇన్ మ్యాటర్స్. ఇంకా tends to deprave and corrupt person who are likely to read, see and hear the matter contained in it. అంటే ఒక సౌండ్ మైండ్ ఉండే వ్యక్తి, దట్ మీన్స్ లీగల్ లాంగ్వేజ్ కొంచెం అట్లా ఉంటుంది. ఎవరైతే ప్రాపర్ గా చదవగలరు, వినగలరు, రాయగలరు, ఒక ప్రాపర్ మైండ్ సెట్ కరెక్ట్ గా ఉన్న వ్యక్తికి కలిగేట్టుగా ప్రవర్తించడం అనేది. ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యాటర్స్, ఎక్స్ప్రెసింగ్ ఆర్ కాజింగ్ డిజైర్స్, మోరల్లీ కరప్ట్. ఇది రాసుకోండి, మోరల్లీ కరప్ట్ అండ్ డిగ్రేడ్ ఇండివిజువల్స్ ససెప్టబుల్ టు సచ్ ఇన్ఫ్లుయెన్సెస్.
clearly offensive depiction of sexual conduct. Okay, this is all written under section 292 of IPC, now BNS, which is obscene behavior. ఇది మీరు ఫండమెంటల్ గా అండ్ దట్ ఈస్ పనిషబుల్ అప్ టు ఎంత మేడం? పనిషబుల్, ఇది నేను పనిష్మెంట్ చూస్తాను సార్. ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ, ఎందుకంటే నాకు చాలా తెలిసి మంది 6 months కూడా మాట్లాడాలి ఉండదు, మన ఏది 6 months కూడా ఉండదు, వెరీ బెయిలబుల్. కాబట్టి దీన్ని ఎన్ఫోర్స్ చేయడం చాలా కష్టం. సార్. ఇక్కడ ఇంకా రిలవెంట్ ప్రొవిజన్స్ లో 292 అబ్సీన్ ఆన్లైన్ కంటెంట్ ఎక్స్క్లూజివ్ గా 292. ఇప్పుడు చేసేది ఇదే. ఆఫ్లైన్ లో 5 బాడీ కౌంట్ లో ఏం చేస్తుందో అది మనకి రికార్డెడ్ లేదు, రియాలిటీ లేదు, ప్రూఫ్లు లేవు, కాబట్టి మనం ఏం చేయలేము. ఆవిడ చెప్తేనే మనం అంటున్నాం 5 బాడీ కౌంట్ అని, రైట్? మీరు ఎక్స్క్లూజివ్లీ, సారీ నాకు అసలు అంత కోపం వస్తుంది. 292 ఇస్ కమింగ్ అండర్ అబ్సినిటీ ఆన్లైన్. ఓకే, ఐటీ యాక్ట్ సర్క్యులేషన్ ఆఫ్ అబ్సర్నిటీ మెటీరియల్ ఇన్ ద ఎలక్ట్రానిక్ ఫార్మ్ కూడా చేస్తున్నారు. ఏవిడ డబ్బుల కోసం చేస్తున్నారా లేదా? చేస్తున్నారు, అవును. సో దిస్ విల్ ఆల్సో అట్రాక్ట్ సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్, విచ్ ఇస్ సర్క్యులేషన్ ఆఫ్ దిస్ అబ్సీన్ మెటీరియల్ ఆన్లైన్. ఇంకోటి సెక్షన్ బిఎన్ఎస్ 228 లో అబ్సీన్ ఆన్లైన్ కంటెంట్ ని రెగ్యులర్ గా క్రియేట్ చేస్తున్నారా? 24 గంటలు ఇవిడికి ఇదే పనా కాదా? ఆల్ దిస్ సెక్షన్స్ విల్ అప్లై. బట్ మీరు చెప్పింది, నేను చెప్పేది ఏంటంటే ఈ సెక్షన్స్ వర్తిస్తూ ఇవిడి మీద మహిళా సంఘాలు కానీ, గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ, యూత్ కానీ, వీళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యి వెళ్ళి కేసులు పెడితే తప్పించి సార్ క్రైమ్ వీళ్ళందరిలో అంటే కొంతమంది సూడో ఫెమినిస్టులు కావచ్చు, వాళ్ళు మాట్లాడేది ఏంటంటే మీ చూసే చూపు తప్పురా, ఆవిడ డ్రెస్ చూపిస్తోందిరా, మీరు వేరే ఎందుకు చూస్తున్నారు? ఆవిడ డ్రెస్ చూడండి, మీ ఏమీ లేదు ఇక్కడ. ఓకే, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒక రకంగా ఊపినా, తిరిగినా, మాట్లాడినా, చూసినా అది కలుగుతుందా లేదా అనే కొల్లబద్ద. ఇది డెఫినేషన్ మీరు రాసుకోండి. అబ్సినిటీకి అబ్సినిటీ బిహేవియర్ చేస్తుందన్న డెఫినేషన్ లో ఎన్ని టిక్కులు పెడతారో మీ విఘ్నతకే వదిలేస్తాను సార్. చూపుల సంగతి మీరు మాట్లాడితే కనుక ఒక సౌండ్ మైండ్ ఉన్న వాళ్ళకి, నేను పిచ్చి వాళ్ళకి మాట్లాడలేదు ఇక్కడ. నార్మల్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, ధనార్జన చేసి ఒక నార్మల్ అబ్బాయికి, ఈ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ యూత్ కి ఈవిడిది కనుక మనకి యుఎస్ లో టెస్ట్లు ఉంటాయి, మీకు ఐడియా ఉందో? ఇంకోటి కూడా, ఇప్పుడు వాడు ఈవెన్ చూసి ఎందుకు టెంప్ట్ అవ్వాలి? వాడి పెళ్ళాన్ని చూసే టెంప్ట్ అవ్వాలి తప్ప ఆవిడ చూసి టెంప్ట్ అవ్వడం వాడి క్యారెక్టర్ తప్పు కదా. వేరే అమ్మాయిలు బోల్డ్ మంది ఉంటారు, నీ క్యారెక్టర్ లేదు కాబట్టి ఇప్పుడు అటువంటి వాళ్ళ గురించి మనం ఎందుకు ఫైట్ చేయాలి? ఏమండి, మనం భూ ప్రపంచంలో పురజనులు అంటే హ్యూమన్ సైకాలజీ చూపిస్తుంటే, మొన్న నేను అంటున్నానని కాదు, ఒక ముసలైన ఒక అమ్మాయిని, ఇంకా కొంతమంది బొమ్మల్ని కూడా, అవునా కాదా? ముసలైన అంటే మీరు అనేది ఆర్జీవి అష్యూరెడ్డి గురించే? కాదు 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 కాదు, మీరు అది నార్త్ లో ఒక ఆయన, అది బాగా బ్రట్ లో సీనియర్ లో కొంచెం ట్రెండ్ అయింది. ఒక చిన్న అమ్మాయి బొమ్మని పబ్లిక్ ప్లేస్ లో, ఇంకొక పబ్లిక్ ప్లేస్ లో స్విమ్మింగ్ పూల్ అబ్బాయిలు అమ్మాయి బొమ్మ అట్లాగా 4-5 వీడియోలు చూసాను నేను. సో ఒక ప్రేరేపణ కలుగుతుందా లేదా అలా ఉన్నప్పుడు అంటే డెఫినెట్ గా కలుగుతుంది. వాటికి అబ్సినిటీ ఉందా లేదా అంటే యుఎస్ లో టెస్ట్లు రన్ చేస్తారు. ఇది అబ్సిన్ కంటెంట్ అంటే చూసినప్పుడు బ్రెయిన్ లో అలాంటి ఫ్రీక్వెన్సీ వస్తుందా, బాడీలో వస్తుందా, ఇవన్నీ టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లు ప్రూవ్ చేసుకోవాలి సార్. మనం ఇంకా అంతకు మించి ఏం చెప్పలేం. మనలో అదే అంటున్నా, ఇప్పుడు అంత కష్టపడ్డం కన్నా వై డోంట్ యూ మేక్ ఎ డెఫినేషన్ క్లియర్లీ? అంబిగ్యూటీ ఉండడం వల్ల ఎవరి పాటకి వాళ్ళు ఇది దాన్ని ఏమంటారంటే అడ్వాంటేజ్ తీసుకున్నారు. అంబిగ్యూటీ ఎందుకు? ఆ సినిమాలో ఉంది కదా, దాన్ని ఎందుకు ఆపలేదు? ఇది ఇక్కడ చేశారు కదా, ఎందుకు ఆపలేదు? ఆ వాల్ పోస్టర్లో ఉంది కదా, అది తప్పు కానప్పుడు నేను చేసేది తప్పు ఎందుకు అవుతుంది అనే మాటలు వస్తున్నాయి. కాబట్టి వీ హ్యావ్ టు హ్యావ్ ఎ క్లియర్ డెఫినేషన్, అట్లీస్ట్ ఒక్క డెఫినేషన్. నేను అనేది ఏంటంటే, నేను అనేది ఉషశ్రీ గారు ఇక్కడ తెలుసుకోవడానికి చాలా క్లియర్ గా ఇవిడ ఇచ్చిందని చెప్పాలా, అది నా వర్షన్ చెప్తావేనండి. ఒకటే మాట చెప్తావేనండి, ఇది ఈ విష్ణుప్రియ సమస్యే కాదు. విష్ణుప్రియ ఇలా చేయకపోతే ఇంతకన్నా దారుణంగా చేసే లక్షల మంది నేను మీకు చూపిస్తా. వాళ్ళందరినీ వదిలేసి వీడి మీద పడుతున్నావు అనేది కూడా కాదు. నా పాయింట్ ఏంటంటే, యాజ్ ఎ హోల్ చట్టంలో ఒక మార్పు కనుక వస్తే, డెఫినేషన్లో ఇండీసెన్సీ అనే డెఫినేషన్లో చాలా క్లియర్ కట్గా అట్లీస్ట్ ప్రైవేట్ పార్ట్స్ అంటే ఏంటి, ప్రైవేట్ పార్ట్స్ని పబ్లిక్లో చూపించడం అనేది కంప్లీట్ నేరం అని ఒక్క మాట రాయగలిగితే, ఒక క్లారిటీ. దీనికి ఏమంటారు వాళ్ళు? ఇప్పుడు పాలిచ్చే తల్లిని చూపించే
కొన్నిసార్లు అది కూడా మనం ఓకే అనాలి. ఇది ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో లేదు కాబట్టి ప్రైవేట్ పార్ట్స్ ఆర్ ప్రైవేట్ పార్ట్స్. చిన్నప్పుడు చిన్న ఎల్కేజీ పిల్లలకి లేకపోతే ఒక 5-6 ఏళ్ళ అమ్మాయిలకి నేర్పిస్తారు, దీస్ ఆర్ మై ప్రైవేట్ పార్ట్స్, నో బడీ షుడ్ టచ్ దెమ్ అని చెప్పి. వెన్ యూ ఆర్ సేయింగ్ దట్ యూ షుడ్ ప్రైవేట్ అంటే ప్రైవేట్గా ఉండాలి, అది పబ్లిక్ చేయకండి. వెన్ యూ షో ప్రైవేట్ పార్ట్స్ ఇన్ పబ్లిక్, సో మగాళ్ళకైతే ఒక రకం, ఆడవాళ్ళకైతే ఒక రకం, దీంట్లో మనం ఏం చేయలేం. మనకి క్లియర్ గా అబ్సీన్ డెఫినిషన్ నేను మీకు ఇప్పుడు చెప్పా ఎన్ని రోజులు. అవును, కానీ నేను అనేది ఏంటంటే ఆ డెఫినేషన్ లో అంబిగ్యూటీ ఉంది, దానిలో లూప్ హోల్స్ ఉన్నాయి, అడ్వాంటేజ్ తీసుకున్నారు క్లియర్ కట్ గా ఈ మాట. లేదు లేదు వినండి సార్, ప్రైవేట్ పార్ట్స్ చూపించటము అనే దానికన్నా జస్ట్ చూపించడం వేరు, ప్రేరేపించేలాగా బిహేవ్ చేయడం అనేది చాలా క్లియర్ గా ఇచ్చారు అక్కడ. కొంతమంది ప్రైవేట్ పార్ట్స్ చూపించరు కానీ సెడక్టివ్ గా చేస్తారు. సో దిస్ డెఫినేషన్ కవర్స్ అ లాట్ ఆఫ్ ఇండివిజువల్ బిహేవియర్ అండ్ ఇంటెన్షన్ టు ప్రొవోక్ సెక్షువల్ ఎమోషన్స్ ఇన్ ద అదర్ పర్సన్. ఇది చాలా వైడ్ రేంజ్ ఆఫ్ డెఫినేషన్. దీన్ని అర్థం చేసుకొని కావాలంటే నేను డీటెయిల్డ్ గా దీని ఆపాదన చెప్తాను మళ్ళీ, ఓకే, మళ్ళీ మరో వీడియోలో. సో అబ్సినిటీకి అన్నిటికంటే మించిమా దీనికి శిక్ష ఏంటి? ఇప్పుడు 6 నెలల లోపల ఉంటే కనీసం అరెస్టులు ఉండవు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు, అసలు స్టేషన్ కూడా పిలుస్తారో కూడా చేరు. ఇప్పుడు దాకా ఆ విజయవాడ కేసులో ఇప్పటిదాకా కనీసం ఆవిడ పిలిచారో కూడా లేదో తెలీదు. సో ఏమీ ఉండదు, ఏదో ఒక ఎఫ్ఐఆర్ ఉంటుంది, అలా మగతా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్లు ఉంటాయి, అవి కనీసం ఛార్జ్ షీట్లు అవ్వడం కూడా పోవు. ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ వస్తుందో, లా అనేది ఉంది, బుక్ చేశారు, బట్ ఎన్ఫోర్స్ ఎవరు చేస్తున్నారు? సో ఎన్ఫోర్స్ చేసిన రోజునే వీటికి ఉంటుంది. ఇప్పుడు ఆ కేసు ఉంది, బెట్టింగ్ యాప్స్ కేసు ఉంది, దాంట్లో పట్టుకొచ్చారు, తీసుకొచ్చారు, మాట్లాడారు, పెద్ద హడావుడైంది, భయపడ్డారు, ఇంకోసారి చేయట్లేదు. అటువంటివి కావాలంటున్నాను, అది ఎన్ఫోర్స్మెంట్. ఇప్పుడు 100 మాటలు చెప్తాం, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు, 3 years ఇది తక్కువే ఉంది సార్. అండ్ ఇంకోటి కొత్త బిఎన్ఎస్ ప్రకారం ఎనీథింగ్ లెస్ దాన్ 7 year అరెస్ట్ లేదు. పాత 41 నోటీస్ ఇచ్చి పంపించాలి, కొత్త 35 బిఎన్ఎస్ నోటీస్ ఇచ్చి పంపించడం తప్పించి వాడిని అరెస్ట్ చేయడానికి లేదు. బికాస్ దిస్ ఇస్ నాట్ లైక్ సీరియస్ అఫెన్సెస్ కింద తీసుకోవట్లేదు, జస్ట్ వార్నింగ్ టైప్ లో అంతే. అంటే ఇప్పుడు ఇది మరి అట్లాంటప్పుడు నేరం కింద పరిగణలోకి రానట్టే కదా మేడం ఇట్లాంటి వ్యవహారంలో. యాక్చువల్గా అమ్మా, నేను ఇంకో ఉషశ్రీ గారు ఒక్క మాట నేను ఇక్కడ చెప్దాం అనుకుంటున్నా. ఇట్స్ నాట్ ది గవర్న్డ్ బై ఇండియన్ లా. నేను నిజం చెప్తున్నా, అమెరికన్ లా ప్రకారం నడుస్తుంది ఇది. అమెరికాలో ఇన్స్టాగ్రామ్ వాడికి ఏ నామ్స్ అయితే పెడుతున్నాడో ఆ నామ్స్ని ఇక్కడ ఇండియాలో అప్లై చేస్తున్నాడు. మనం ఇక్కడ వెళ్ళి అరే నాకు ఇది అబ్సిన్గా ఉందిరా అంటే ఇదే ఉంది, బాగానే ఉంది కదా అంటాడు. అరే వాడి కళ్ళకి అది నార్మల్ కావచ్చు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చెల్లి కూడా అలాంటి బట్టలు వేసుకొని తిరుగుతారు కాబట్టి. మనకి ఇక్కడ సడన్గా కనబడేటప్పటికి ఒక డిస్ట్రాక్షను లేకపోతే ఒక మేబీ లస్ట్ కలిగే అవకాశాలు ఉంటాయి. సో దట్ ఈస్ మైట్ నాట్ బి రాంగ్ దే, దట్ ఈస్ రాంగ్ హియర్. కాకపోతే ఏం చేస్తున్నారు, అక్కడ రైట్ కాబట్టి అది తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయడం అనేది కరెక్ట్. మన గవర్నమెంట్ ఏం చేయాలి, ఇన్స్టాగ్రామ్ నువ్వు ఇండియన్కి ఇన్స్టాగ్రామ్కి రూల్స్ ఇచ్చేయాలి. మన బిఎన్ఎస్ రూల్స్ కి, ఈ సోషల్ మీడియా రూల్స్ కి మన ఇండియా గవర్నమెంట్ అనే వాళ్ళు వీళ్ళు వారధిగా ఉండి దాన్ని అరికట్టాలి. అంతేగాని మన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడు ఇచ్చే జిఎస్టీ తీసుకుంటున్నారు, ఇక్కడ హిందూ సమాజం అంటారు, హిందూ ధర్మం మాట్లాడతారు, రాముడు అంటారు, భారతీయ అంటారు, కానీ ఎక్కడ వీళ్ళందరూ కూడా వెస్టర్నైజ్ అవుతూ ఉంటే గుడ్ల అప్పగించి చూస్తుంటారు. సో గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదు, పోలీసులు ఎన్ఫోర్స్ చేయట్లేదు. ఇక్కడ అంటే ఆపేయటం బట్టల్ని మళ్ళీ నడుం కింద నుంచి స్టార్ట్ చేయడం అనేది చిన్నప్పటి నుంచి చూస్తారు వాళ్ళు. అవును, ఫర్ దెమ్ ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్, నార్ అ ప్రొవొకేషన్, నార్ అబ్సల్యూటీ. ఇట్స్ అ రెగ్యులర్ వే ఆఫ్ లైఫ్ స్టైల్. ఎవ్రీడే వాళ్ళు అయ్యే బట్టలు వేసుకుంటారు. సో ఇది ఫైనల్ గా అంటే మేడం, అంటే మన భారతీయ కల్చర్ ప్రకారం అయితే ఎవరైనా అంటే ఒక సెలబ్రిటీ అనే కాదు, ఒక సాధారణ పౌరురాలు ఎవరైనా సరే, ఒక సాధారణ పౌరుడు ఎవరైనా సరే, అంటే ఈ రకంగా మన బహిరంగంగా మాట్లాడడం కావచ్చు, అది అట్లాంటి బోల్డ్ కంటెంట్ గురించి, బోల్డ్ విషయాల గురించి, లేదు బహిరంగంగా ఈ విధంగా బోల్డ్గా ఎక్స్పోజ్ చేయడం కానీ, ఇవన్నీ ఖచ్చితంగా చట్టపరంగా నేరం అని అయితే క్లారిటీ ఉందంటారు. అది మీరు సగం మాట్లాడడానికి చట్టపరంగా శిక్ష లేదు, బట్ దీనికి శిక్ష ఉంది. ఐ మీన్ దీనికి ఇట్ కెన్ బి 100% ఉంది సార్. వీళ్ళందరూ శిక్షార్హులు. ఇది రిపీటెడ్ గా ఎక్కువ మంది కనుక నష్టపోతూ దీనివల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటే కనుక డెఫినెట్ గా భాషా గారు వాపోతున్నట్టు తక్కువ ఏదో ఒక చిన్న పేపర్ ఇచ్చి పంపించకుండా సీరియస్ ఆఫెన్స్ కింద పరిగణించి వాళ్ళకి జైలు శిక్ష కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ కేసు పెట్టేవారు ఎవరు, దాన్ని పర్సూ చేసే వాళ్ళు ఎవరు, అంతవరకు వీళ్ళని తీసుకెళ్లే వాళ్ళు ఎవరు, వీళ్ళకి వచ్చే ధనార్జన వల్ల ఆ ఫ్యాక్ట్స్ ని సప్రెస్ చేస్తున్నారు, కేసుల వరకు వెళ్లకుండా శిక్ష పడకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఇది పచ్చి నిజం సార్. సో ఇక్కడ సెలబ్రిటీ అనే వ్యక్తులు
అంటే డబ్బు కోసము ఎంతకైనా దిగజారొచ్చు అన్న కోణంలో కూడా అంటే ఇప్పుడు ఈ విష్ణుప్రియ వ్యవహారం ఎట్లుందంటే ఆమె ఈ ఎవరైతే ఆడియన్స్ కోసము ఖచ్చితంగా అంటే నేను ఇక్కడ attract చేయడం సారీ కోసం- మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నా. సెలబ్రిటీలు డబ్బు కోసం ఎంతవరకైనా దిగజారచ్చు అనే విషయం మీరు పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ విష్ణుప్రియ లాంటి వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. అవును, నేను అది వాస్తవం. ఎవరు దిగజారదనం గురించి మాట్లాడంటే పోలీస్ ఆఫీసర్లు సెలబ్రిటీల కోసమా లేకపోతే డబ్బుల కోసమా, ఎందుకు వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు, వాళ్ళు పెట్టే కేసుల్ని వేరే ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఇది ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు దిగజారుతున్నారు? రైట్ దిగజారుతుంది అక్కడ కంచె కాపాడాల్సిన కంచె విష్ణుప్రియ కాదు. Okay. ఆవిడ ఏమి ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఆవిడ జస్ట్ షీజన్ ఎంటర్టైనర్. ఏ రోజు కూడా నేను మీకు సమాజ ఉద్ధరణ చేస్తాను ఆవిడ ఏం చెప్పాలా, ఆవిడేం ఆదర్శ మహిళ నేను చెప్పుకోవట్లా. నేను ఇది చేసుకుంటా అని చెప్తుంది, ఓపెన్గా చెప్పింది కదా నిన్న. సరే ఆవిడ ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు కాక, నాకు ఫ్యామిలీ ఉంటుంది, నాకు అది పక్కన పెట్టండి. ఆవిడ క్లియర్గా చెప్పేసింది కదా. చెప్పిన తర్వాత నువ్వు దాన్ని ఆపాలి చేయాలి అంటే నేను అది కాదు నేను ఇది అని చెప్పింది ఆవిడ. అవును, నువ్వెవరు, పోలీస్ ఎవరు, మీడియా ఎవరు, మీరు కంచె సమాజాన్ని రక్షించడానికి ఉన్నారు. మీరేం చేస్తున్నారు? మీరు సమాజాన్ని రక్షించడం పోయి రక్షించడానికి కోసం చేస్తున్న గొంతులను నొక్కుతున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. దానికి కారణం ఏంటి? మీరు సెలబ్రిటీల మోజులో పడ్డారా, లేకపోతే వాళ్ళు ఇస్తున్న డబ్బులు తింటున్నారా? ఎందుకు మీరు దిగజారిపోతున్నారు? ఫ్యాక్ట్ ఇది. అవును. మీరు చేసే ఈ దిగజారుడుతనం రేపు ఎల్లుండి మీ ఫ్యామిలీ దగ్గరకు వస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ నొప్పి మీ ఏంటంటే కొడుకు మీకు తెలియకుండా మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అదే పోలీస్ ఆఫీసర్ కొడుకో ఇది చేసుకుంటూ ఏది ఇటువంటి న్యూడ్ షోలో లేకపోతే ఏమన్నా చూసుకుంటూ అవి చేసుకుంటూ నా కొడుకు పాడైపోతున్నాడు నీకు బాధ కలుగుతుంది చూసావా, అప్పుడు నీకు పాపం తెలుస్తుంది. అలాగే నీ కూతురు నువ్వు చదివించాలని చెప్పి ఎక్కడికో పంపిస్తే ఆ కూతురు ఈ చదువుకుంటా మానేసి ఇన్స్టాగ్రామ్లో ఎట్టా షో చేసుకుంటా అని చెప్పి నీ కూతురు ఎప్పుడైతే అలా చేస్తుంది చూసావా, అప్పుడు నీకు బాధ తెలుస్తుంది. ఇదే సమాజం ప్రొఫెషన్ గా తీసుకుంటానంటే అది యాక్సెప్టబుల్ బై లా నానా, నాకు ఇది నచ్చింది, నేను మిగిలిన కష్టపడి పని చేయలేను, అప్పుడు తెలుస్తుంది పోలీస్ ఆఫీసర్లకి. సో అది ఎన్ఫోర్స్మెంట్ అనే వాళ్ళకి కూడా సామాజిక బాధ్యత ఉంది. సెలబ్రిటీలు చెప్పి సంఘగార్చుకుంటూ లేకపోతే వాళ్ళు ఇచ్చే డబ్బులు వాళ్ళ పరపతో చూసి వాళ్ళని కొమ్ముగాయడం మానేసి సమాజం కోసం మీరు ఎందుకు అంత కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని పోలీస్ అయ్యారు? దొంగతనాలు చేసుకునో లేకపోతే దోపిడీలు చేసుకుని మీరు బతుకుండొచ్చు కదా. ఎందుకంటే దట్స్ అ ప్రెస్టీజియస్ జాబ్. సమాజం కోసం ఏదైనా చేస్తున్నాననే ఒక నైతిక దీనికోసం మీరు దాంట్లో చేరారు. గొప్పవి, చాలా గొప్ప ప్రెస్టీజియస్ పోస్ట్ అది. దాంట్లో కూర్చొని చట్టం ఇది చెప్పింది కాబట్టి లేకపోతే ఇంకోటి కాబట్టి అని చెప్పి ఏదో లుసుగులు వెతడం కాదు. సమాజం కోసం బాగుపడే పని మీరు చేయండి. మీకు ఒక అద్భుతమైన పొజిషన్లో మిమ్మల్ని కూర్చోబెట్టారు తీసుకొచ్చి. సో మేడం, అంటే శేఖర్ భాష గారు ఇందాక ఆయన వాదిస్తున్నది ఏంటంటే 100%గా ఆయన చెప్తున్న మాటలు కూడా వాస్తవం. ఇక్కడ గవర్నమెంట్ ఏవైతే వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడడం కాదు, కానీ ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ అనేది దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఏదైతే మన బిఎన్ఎస్ పీనల్ కోడ్ అవి ఉన్నాయో ఇందులో అంటే బిఎన్ఎస్ సెక్షన్లు లూప్ హోల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆయన నొక్కి ఖచ్చితంగా చెప్తా ఉన్నారనమాట. అంటే నిజంగా ఇట్లాంటి లూప్ హోల్స్ లేకుండా ఇంకా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వ్యవహారాలకు ఎవరు కూడా యువత డిస్టర్బ్ కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయని దీనిపైన మీ ఉద్దేశం చెప్పాలి మేడం. అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది గవర్నమెంట్? టు కంక్లూడ్ ఏంటంటే నేను ఇక్కడ ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు సిజేపీ పార్టీ అని చెప్పి ఒక చిన్న సెటైర్ వల్ల క్రియేట్ చేయబడిన పార్టీ, దాని ఫాలోవర్స్ అన్ని తెలిసినా అతను వచ్చి ఒక రాష్ట్రంలో కాదు, మొన్న మన హైదరాబాద్ లో కూడా అతను విచ్చలవిడితనంగా వాట్ ఎవర్ హీ స్ప్రెడ్. రైట్. ఓకే, మనం లా అండ్ ఆర్డర్ గవర్నమెంట్ ఎన్ని తెలిసినా అక్కడ ఫ్యాక్ట్స్ చెప్తున్నారు, దాని ఫాలోవర్స్ చెప్తున్నారు, దాని ఇంటెన్షన్ చెప్తున్నారు, ఎవరు దాన్ని స్పాన్సర్ చేస్తున్నారు చెప్తున్నారు, అయినా దాన్ని ఆపిందా ఇండియన్ గవర్నమెంట్? ఆపిందా? లేదు, అది కంటిన్యూ అవుతుంది, ఆపడానికి చేస్తోంది ప్రయత్నం. ఎగ్జాక్ట్లీ. సో నేను అదే చెప్తున్నా, మనకున్న ఫండమెంటల్ రైట్స్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ ఇలాగా ఇది తప్పు అని మనం అనుకొని, నేను అనుకొని, మీరు అనుకొని, మోరల్ పాలిసింగ్ చేసి, కల్చర్ అనుకొని, సొసైటీ అనుకొని, ఫ్యాక్ట్స్ ఉన్నా ఎవిడెన్స్లు ఉన్నా సరే ఆపకుండా విధి విధానంగా వాటిని ఎలౌ చేసే పరిస్థితిలో మన లా ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది, రైట్స్ ఉన్నాయి సార్. సో మనం ఫండమెంటల్ గా మన విధి విధానాన్ని ఆపాదించుకునే పద్ధతిలో ప్రజలే మారి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉంటే వీళ్ళు వెన్ దెర్ ఇస్ ఎ నీడ్ దెర్ ఇస్ ఎ డిమాండ్, వెన్ దెర్ ఇస్ ఎ డిమాండ్ అగైన్ ద నీడ్ ఇస్ క్రియేటెడ్. అవసరాన్ని బట్టి ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తారు. అలా అని చెప్పి అందరినీ ఆపేసుకొని కంక్లూడ్ చేసుకొని పెళ్ళాలతోనూ లేకపోతే ఓన్లీ ఉన్న రెస్ట్రిక్టెడ్ గర్ల్ ఫ్రెండ్స్ తోనూ
ఉండండి ఇలాంటివి చెయ్యొద్దు అంటే చెప్పాలంటే అసలు ఆవిడ ఇలా ట్రెండ్ అయిన తర్వాత ఆవిడకి ఇంకా చాలా బాగా రీచబిలిటీ వచ్చింది. అవును, ఒక రకంగా And ఈ నన్ను విధంగా అడిగితే ట్రెండ్ ఈ అయ్యే కొత్త కొద్దీ ఆమె statement సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతున్నారు. ఈ కొత్త స్టేట్మెంట్ కూడా ఇప్పుడు వచ్చే 30 లక్షల నుంచి 60 లక్షల ధనార్జన వెళ్ళటానికే చేశారు ఆవిడ. అంతేనంటారా? కౌంటర్ స్ట్రాటజీ. నేను అంటే ఆ అమ్మాయి తెలిసిన వాడుగా నేను చెప్తున్నాను. ఆవిడకి అంత అన్ని ఐడియాలు లేవు, అంత అన్ని తెలివితేటలు లేవు, ఆవిడకి ఫిల్టర్ లేదు. ఫస్ట్ పాయింట్ లేదు, నేను పర్సనల్గా చూసి చెప్తున్నాను నేను. ఓకే సో షీ మైట్ హ్యావ్ చూజన్ దిస్ సైడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ యాజ్ హర్ బిజినెస్, కానీ అన్ని తెలివితేటలే తెలియవు. ఇది చేస్తే ఇది వస్తుంది అనే ఇది లేదు. అంత తెలివి లేదే డబ్బుల కోసం ఇంత అదే. వ్యవహారం నడిపిస్తున్నా సార్. డబ్బులు తెలివి ఉన్న వాళ్ళందరూ డబ్బులు సంపాదిస్తారనుకోవడం తెలివి తొక్కుతారు. నేను చెప్పాను. ఇది నిజమే, నాకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, నేనేం సంపాదించలేదు. సో అది అదేదో సినిమాలో అలవైకుంఠపురంలో ఒక డైలాగ్ ఉంటుంది. ధనార్జన వేరు. అలవైకుంఠపురంలో ఒక డైలాగ్ ఉంటుంది, ఈ డబ్బున్న వాళ్ళందరూ కూడా తెలివైన వాళ్ళు అనుకుంటాం కానీ అదృష్టవంతులు రా. కరెక్టే. కానీ ఆవిడ నిజంగానే అంటే నేను పర్సనల్గా చూసి చెప్తున్నా, ఇది చేస్తే ఇది వస్తుంది అంత బుర్రే ఉంటే ఖచ్చితంగా ఆ మాట ఆవిడ నోరు జారుండేది కూడా కాదు ఇవాళ. బట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ హర్ ఆవిడకి గుడ్. లేకపోయినా డబ్బులు వచ్చినప్పుడు ఎక్స్పర్ట్స్ పెట్టుకుంటారు కదా సార్, నాలాంటి తలకాయలు పెట్టుకుంటే వాళ్ళు సలహాలు ఇవ్వచ్చు. అదే I don't agree with that fact, but maybe she doesn't have, but somebody else would have definitely supported her in making more money to make more trending and more content with 5 body count ఉంది కదా ఇప్పుడు as per law legal కదా, consensual sex is indirectly. నేను ఇంకా సుప్రీం కోర్ట్ వారు ఇంకేమైనా జడ్జిమెంట్లు ఇచ్చారేమో చూడాలి, వాళ్ళకి ఆ సమాధానం ఇచ్చారు ఆవిడకి అంటే. కాదు ఐ డోంట్ నో, మేబీ సరే ఐ డోంట్ నో, అంటే నాకు తెలిసి నేను చూసిన మనిషిగా చెప్తున్నా కాబట్టి. మీరు చూసిన విష్ణుప్రియ గురించి మీరు నేను చెప్తున్నారు. అనలిస్ట్ గా చెప్తున్నాను సార్, ఆవిడకే తెలియాల్సిన అవసరం ఉండదు. when she made the statements, it's an counter imposing or a contradictory imposing లాగా కనిపించిన, it's an accepting of I have consent and I అదే already had five. ఆవిడకి బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్ చేయడం కూడా తప్పు అనే విషయం గట్టిగా చెప్తే కూడా వాళ్ళ మీద కూడా ఎందుకు నేను చేసిన వీడియో అని చెప్పి రిటర్న్ అడిగితే, తల్లా నువ్వు ఆగు, అది తప్పు అని చెప్పినట్టు తప్పు అని తెలుసుకో అని చెప్పి వాడు గట్టిగా చెప్పాల్సి వచ్చింది. అంటే నేను ఆవిడ past ఇన్ఫ్లుయెన్సర్ నుంచి అయి ఉండొచ్చు, చెప్పండి భాష గారు, కానీ నేను ఆవిడ నా షీఈ్ analysis నాట్ వెల్ నాలెడ్జ్డ్, వెల్ ఎడ్యుకేటెడ్, థరోలీ అదేం కాదు. అలా ఉంటే ఆవిడ ఐఏఎస్ ఐపీఎస్ చేసుకునేది కదా. పెట్టుకొని వచ్చారు. నా వాదన విష్ణుప్రియని ఏంటంటే కాపాడే sorry, ప్రయత్నం let me చేస్తున్న finish. శేఖర్ భాష పాయింట్ ప్రొఫెషన్ నా ప్రాబ్లం ఏదైనప్పుడు- విష్ణుప్రియ కానే కాదు, నా ప్రాబ్లం అసలు చూడండి, అలాంటి నేను లైన్ లోకి ఇక్కడ వెళ్తున్న మహిళలందరినీ exclusive ఆపాలి గా భాష అంటున్నాను. గారు, నేను చెప్పేది ఏంటంటే ఐఎమ్ మేకింగ్ అ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం హియర్. యా ఆవిడ ఇందులోనే నా ధనార్జన ఇదే, నేను ఇలానే ఉంటా, మీరు ఏమన్నా చేసుకోండి, నేను ఇదే ప్రాపగండా చేస్తా అన్నప్పుడు ఒక సుప్రీం కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు, కన్సెన్షువల్ ఫిజికల్ యాక్సెప్టబుల్ సెక్సెస్ వెన్ ఇట్ ఈస్ పెయిడ్ నోబడీ ఈస్ విల్లింగ్ టు అరెస్ట్ అన్నప్పుడు ఆవిడ ఒక చిన్న డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఒక ప్రమోషనల్ వీడియో వదిలినట్టు, షీఈస్ వెల్కమింగ్ ద రియాలిటీ ఆఫ్ యాక్సెప్టింగ్ కన్సెక్షువల్ అన్నట్టు అనిపిస్తోంది, వేర్ షీ విల్ ప్రొడ్యూస్ మోర్ మనీ అండ్ నోబడీ ఈస్ విల్లింగ్ or neither able to contradict her actions in the legality as well. So FIR లో ఫైల్ చేయడానికి అవ్వదు. సో అంటే నాకు ఇక్కడ క్వశ్చన్ కూడా వస్తుంది, ఇట్లాంటి వాళ్ళు ఇలాగా అంటే డైరెక్ట్ ప్రమోషన్స్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ చేసుకోవచ్చా, చేసుకుంటే కోర్టు వారు కూడా ఏమనలేరా? నేను సెక్షన్ చదువుకోవాలి ఇప్పుడు. యా అదే కదా చెప్పారు మన కోర్టు వాళ్ళు ఏం చెప్పారు, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇండివిజువల్గా చేసుకోండి, కొంపలు పెట్టి ఇండివిజువల్ గానే గుండమత్త కంపెనీలు రన్ చేయడాలు అలాంటి మాట ఏదో పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. కానీ ఇండివిజువల్గా అంటే ఇప్పుడు యాప్స్ వచ్చేస్తాయి, చక్కగా నువ్వు ఇంట్లోనే బుక్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఇంటికి వచ్చి సర్వీస్ ఉంటుంది, తర్వాత హ్యాపీగా వెళ్ళిపోతారు. వాళ్ళు అదే వృత్తిగా ఎన్నుకున్న వాళ్ళకి మాత్రమే ఆ ఫ్రీడమ్ ఉంది. సార్ లా అలా చెప్పలేదు, సారీ చెప్పండి, అదే చెప్తున్నా. యాజ్ అన్ అడ్వకేట్ లైట్ కట్టండి. ఈ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చిన ప్రొవిజన్ ఇది. అండ్ ఎవరైతే ఫర్దర్ గా యాక్సెప్టబుల్ గా దీన్ని ఒక అంటే ధనం మాధ్యమంగా మనం ఇచ్చిన సర్వీస్ కి ధనం తీసుకోవచ్చు, అది మాత్రమే. గానీ whatever you're telling will become a brothel house, whatever you're telling will become a human trafficking, which is completely punishable under law. Sorry, these people has to know. You can't do that. రైట్. Law is complicated, sir. Application of law is next level of complication. అదేమిటి అలా అన్నారు కదా, కాదు కదా అలా అన్నావు, కానీ కింద 1 2 3 4 10 ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్ లో సరే ఇది చేశాం కదంటే మళ్ళీ అది చేయొచ్చు కానీ అని ఉంటుంది. కాలుకేస్తే ఎలికేస్తారు, ఎలికేస్తే కాలుకేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ద Thank you. ఇన్ఫర్మేషన్.